హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పటి నుంచో మీరు అడుగుతున్న హెయిర్ వీడియో అయితే చేస్తున్నాను. నేను పెద్దగా ఏం మెయింటైన్ చేయనండి, కానీ చాలామంది నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు అడుగుతున్నారనమాట. ఎక్కువగా హెయిర్ స్టైల్స్ చేయమని, లేదంటే బిఫోర్ హెడ్ బాత్ ఆఫ్టర్ హెడ్ బాత్ మీరు ఎలా మెయింటైన్ చేస్తారు ఏంటని అడుగుతున్నారు. నేను ఇంతకు ముందు అయితే మ్యారేజ్ బిఫోర్ అయితే మెయింటైన్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అంత టైం ఉండదు, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదండి. పోయేది పోతుంది అన్నట్టు వదిలేస్తున్నాను అనమాట. కాకపోతే హెడ్ బాత్ చేసే ముందు బాగా డ్రైగా ఉంటే మాత్రం ఈ విధంగా మాత్రం ఖచ్చితంగా నేను ఆయిల్ అయితే అప్లై చేస్తాను. ఫుల్గా అప్లై చేసేస్తాను అనమాట. ఇలా అప్లై చేసినప్పుడు మనం చిక్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఉడుతుంది జుట్టు. ఆ తర్వాత ఏంటంటే మనం హెడ్ బాత్ చేసాక చాలా తక్కువ ఉడుతుంది అనమాట. చిక్కు తీసుకొని హెడ్ బాత్ చేయాలి. సో నేను బిఫోర్ హెడ్ బాత్ అయితే ఈ విధంగా అయితే మొత్తం అంతా చిక్కు తీసుకొని చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకొని జడ వేసేసుకుంటాను. ఒకవేళ ఈవినింగ్ రేపు పొద్దున్న చేయాలి అనుకుంటే మాత్రం ఈవినింగ్ నేను ముందు రోజు ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట. ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ లేవగానే చిక్కు తీసుకొని ఇంకా చేస్తాను అనమాట. చిక్కు తీసుకొని చేస్తేనే కొంచెం హెయిర్ అనేది తక్కువగా ఊడుతుంది. నిన్న పెట్టిన కుకింగ్ వీడియో కింద కూడా ఇద్దరు సిస్టర్స్ కామెంట్ చేశారు, రెగ్యులర్గా మాకు చూపించండి, రెగ్యులర్గా డైలీ వీడియోస్ కావాలని చెప్పేసి. అస్సలు కుదరదండి. ఇదిగో చూసారు కదా, వీడియో తీస్తుంటే మమ్మీ పక్క నుంచి వస్తూనే ఉందనమాట. ఎలాగోలా మేనేజ్ చేస్తే ఈ వీడియో అయితే తీసేస్తున్నాను. అండ్ మా పాప అయితే నర్సరీ కాబట్టి హాఫ్ డేకే వెళ్తుంది. నేను ఆఫ్టర్నూన్ మార్నింగ్ టిఫిన్ అన్ని పాలు టీ అన్ని కర్రీస్ అన్నం వండుకొని మా అమ్మని తీసుకొచ్చుకొని నేను రెడీ అయ్యి మళ్ళీ మా అమ్మని తీసుకొచ్చి అన్నం పెట్టుకొని మళ్ళీ హోంవర్క్స్ చేయించుకొని ఇంక ఇలా సరిపోతుంది. హాఫ్ డే అవ్వడం వల్ల నాకు అసలు రెస్ట్ ఉండట్లేదు, టైం ఉండట్లేదు అనమాట. అదే ఫుల్ డే వేస్తే నాకు వీడియోస్ తీయడానికి ఉంటుంది. సో నేను చేయగలను అనమాట. డైలీ చేయలేకపోయినా అట్లీస్ట్ ఫ్రీక్వెంట్గా అయినా నేను పెట్టగలను. బట్ అసలు కుదరటం లేదనమాట. ఎగ్జాక్ట్గా నేను హెడ్ బాత్ అయితే చేశాను. సో ఎలాగో చేశాను కదా, కరెక్ట్గా ఆ టైంకే ఒక సిస్టర్ అయితే మెసేజ్ పెట్టారనమాట. ఇంక టైం చూసుకొని ఒక్కొక్క మా అమ్మని తీసుకురావాలి. మా హస్బెండ్ అయితే లేరు ఊర్లో నిన్న, అందుకని చెప్పేసి నేను తీసుకురావాలి కదా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోతూ ఎలా రెడీ అవుతాను ఏంటో. డ్రైయర్ అయితే పెట్టుకోవద్దని ఇంతకు ముందు వీడియోస్కి చాలామంది కామెంట్ చేశారు, కానీ ఎగ్జాక్ట్గా ఇప్పుడు 12:10 అయిందండి టైము. 12:30 కల్లా నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇంకా 12:10 ఆ టైంలో ఇంకా అందుకే తల అనేది నాకు ఫాస్ట్గా ఆరదు కదా, అపార్ట్మెంట్లో ఎండ కూడా ఉంది కాబట్టి నాకు తప్పదు. నేను హెయిర్ డ్రైయర్ అనేది యూజ్ చేయకపోతే ఇంకా నాకు మళ్ళీ కోల్డ్ చేస్తుందని భయం అనమాట. ఇంకా అందుకని పైపైనైనా జస్ట్ ఒక 2 మినిట్స్ ఆ విధంగా పెట్టేసుకుంటాను. లేదంటే మాత్రం ఫ్యాన్ కింద ఆరుకోవచ్చు, కానీ అంత టైం ఉండదు, మళ్ళీ మా అమ్మాయి వచ్చేస్తుంది కదా. సో అందుకని చెప్పేసి నేను మామూలుగా డ్రైయర్ పెట్టేసుకొని చిక్కు కూడా నేను తీసుకోలేదండి అసలు ఈ వీడియోలో. ఏదో పైపైన అలా తీసేసాను అంతే. ఇంకా తీస్తే కానీ మాత్రం ఇంకా టైం అంతా ఇక్కడే అయిపోతుంది. పైపైన తీసేసుకొని నార్మల్గా జడ వేసేసుకొని వెళ్ళిపోయాను. ఒకవేళ నేను మొత్తం చిక్కు తీసి జడ నీట్గా వేసుకోవాలంటే మాత్రం ఇంకా చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో మా అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుంది. చాలా వరకు పేరెంట్స్ అంతా త్వరగా వచ్చి తీసుకెళ్ళిపోతారు, అందరూ స్మాల్ కిడ్స్ కదా. సో వెళ్తే కనుక ఒక్కొక్కసారి ఇలా జడ వేసుకోకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతాను. లేదంటే మాత్రం చిక్కు తీయకపోయినా కూడా పైపైన చిక్కు తీసేసుకొని నార్మల్గా వేసేసుకుంటాను అంతే అనమాట. మీరు అకేషన్స్కి అది ఎలా రెడీ అవుతారు, జస్ట్ ఒక హెయిర్ స్టైల్ అయినా చూపించండి మీ హెయిర్తో అని చెప్పేసి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా చూపిస్తాను. నాకు రాకపోయినా నేను వేరే వాళ్ళ చేత నేర్పించుకునైనా నేను చూపిస్తాను. కాకపోతే కొంచెం టైం ఇవ్వండి, నాకు కుదరట్లేదు అనమాట. ఈ వీడియో కూడా నేను ఇలా ఫాస్ట్గా పెట్టేస్తున్నాను ఏమనుకోకండి. ఇంకా తీయడానికి కూడా టైం లేక ఫాస్ట్గా పెట్టేశాను. కొంచెమే తీసాను అనమాట వీడియో, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అండ్ ఇంతకు ముందున్న వీడియోస్ తీసిన వాళ్ళలో చాలామంది నాది హెయిర్ డొనేట్ చేయమని అడిగారు అనమాట. 4 డిజిట్స్ మనీ అయితే ఇస్తామని. మనీ గురించి అయితే నేను హెయిర్ డొనేట్ చేయలేనండి. లేదంటే నాకు నార్మల్గానే హెయిర్ కటింగ్ చేసేద్దామని ఉంది. ఒకవేళ నేను ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఫ్రీగానే ఇస్తాను, కానీ డబ్బులకి మాత్రం నేను అలా జుట్టు అనేది ఇవ్వను. క్యాన్సర్ పేషెంట్స్కి ఇవ్వమని చాలాసార్లు 2-3 అడిగారు అనమాట. అలాగే ఒకవేళ నాకు ఇవ్వాలనిపించినప్పుడు నేనే డొనేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.